Hello, this is Dr. Shruti, consultant Ferty9 Hospitals at LB Nagar branch. ఈరోజు one more interesting topic అండి. This is called as unexplained infertility. సో ఇన్ఫర్టిలిటీ అంటే మీ అందరికీ తెలుసు, పెళ్ళైన 1 year వరకు కంటిన్యూస్గా మనము వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళకి న్యాచురల్గా అందకపోతే అప్పుడు వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్ అని చెప్తాం అనమాట. సో మరి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? సో యాజ్ ద నేమ్ మీకు పేరులో సజెస్ట్ చేస్తున్నట్టే వాళ్ళకి వైఫ్కి టెస్ట్ చేసుకున్నట్టయితే అన్నీ నార్మల్గా ఉంటాయండి. అలాగే హస్బెండ్కి కూడా మనం టెస్ట్ చేసినట్టయితే ఎవ్రీథింగ్ లుక్స్ నార్మల్. వాట్ ఆర్ దీస్ టెస్ట్? ఏ టెస్ట్ నార్మల్ ఉండొచ్చు? సో ఫస్ట్ వైఫ్లో చేసేది బేసిక్గా వచ్చేసి స్కానింగ్ చేసినప్పుడు ఎగ్ నంబర్స్ కరెక్ట్గా ఉంటాయి అండ్ వాళ్ళ ఏజ్ కూడా యంగ్ ఏజే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ట్యూబల్ టెస్ట్ చేసినప్పుడు ట్యూబ్స్ కూడా 2 ఓపెన్ ఉంటాయి. బట్ స్టిల్ వైఫ్ కన్సీవ్ అవ్వడానికి కష్టం అవుతుంది. అండ్ అలాగే మేల్స్లో చూసుకున్నట్టయితే సెమెన్ అనాలిసిస్. సో హస్బెండ్ యొక్క వీర్యం శాంపుల్ తీసుకొని చెక్ చేస్తే మనకి దాంట్లో నంబర్ ఆఫ్ స్పర్మ్స్ తెలుస్తాయి, ఎంత మొటైల్ ఉన్నాయి, ఎన్ని స్పర్మ్స్ కదలిక ఉన్న స్పర్మ్స్ ఉన్నాయి, అండ్ మార్ఫాలజీ. సో స్పర్మ్కి ఒక హెడ్, నెక్, టెయిల్, ఈ 3 స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. సో ఈ నార్మల్గా ఉన్న స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, దీన్ని మార్ఫాలజీ అంటారు. ఈ 3 పారామీటర్స్ చెక్ చేసినప్పటికీ అన్నీ కూడా పర్ఫెక్ట్ క్రైటీరియాలో ఫిట్ అవుతాయి. అంటే ఒక పర్ఫెక్ట్ సెమెన్ అనాలిసిస్ అంటే మోర్ దెన్ 15 millions per ml కౌంట్ ఉండాలన్నమాట. అండ్ మొటిలిటీ వచ్చేసి అట్లీస్ట్ 40% మొటిలిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 స్పర్మ్స్ చూసినట్టయితే అందులో 40 స్పర్మ్స్ మూవింగ్ ఉండాలన్నమాట ఆ మైక్రోస్కోప్ కింద. సో ఇది కరెక్ట్ మొటిలిటీ ఉన్నట్టు. మార్ఫాలజీ వచ్చేసి 4%, అంటే 100 స్పర్మ్స్లో అట్లీస్ట్ 4 స్పర్మ్స్ హెడ్, నెక్, టెయిల్ కరెక్ట్గా ఉంటే చాలు. ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా పర్ఫెక్ట్ శాంపుల్ ఉన్నట్టయితే. సో మేల్లో చెక్ చేసుకుంటే శాంపుల్ నార్మల్ ఉంటుంది. అలాగే ఫీమేల్లో చూసుకున్నట్టయితే మనకి స్కానింగ్ నార్మల్గా ఉంది, ట్యూబల్ టెస్ట్ చేసినప్పుడు 2 ట్యూబ్స్ ఓపెనే ఉన్నాయని చెప్పారు. బట్ స్టిల్ కన్సీవ్ అవ్వడం వీళ్ళలో ప్రాబ్లం అవుతుంది. సో మరి మీరు అడగచ్చు, అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావాలి, అయినా ఎందుకు రావట్లేదు? సో ఇలాంటి వాళ్ళు మా జనరల్ ఓపీకి వచ్చిన వాళ్ళల్లో ఒక 100 పీపుల్లో 10 to 15 పీపుల్ ఇలాంటి రీజన్స్ ఉంటాయన్నమాట. సో మిగతా వాళ్ళందరికీ ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఐదర్ పీసీఓడి కానీ, లేదా కొంతమందికి ఫైబ్రాయిడ్ కానీ, లేదా కొంతమంది మేల్స్లో వారికోసిలో అలా 0 స్పర్మ్స్ ఉండడము, ఏదో ప్రాబ్లం వల్ల కొంతమంది వస్తారు. బట్ వీళ్ళు ఏంటంటే ఎవ్రీథింగ్ లుక్స్ నార్మల్, అన్ని హాస్పిటల్స్ తిరిగామండి, బట్ ఎవ్రీబడి సేస్ అన్నీ బాగున్నాయి కానీ అవ్వట్లేదు. సో ఇలాంటి వాళ్ళకి ఏమేం రీజన్స్ ఉండొచ్చు? సో వీళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ద ఎగ్. మనం ఎగ్ నంబర్స్ చెక్ చేస్తాం స్కాన్లో, ఎగ్ ఎలా పెరుగుతోంది ఫాలిక్యులర్ స్టడీ ద్వారా మానిటరింగ్ చేసుకుంటాము, ఎగ్ రిలీజ్ అయిందా లేదా కూడా మనం స్కాన్లో చెక్ చేస్తాం. బట్ ఆ రిలీజ్ అయ్యే ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది? ఇస్ ఇట్ ఎ టాప్ క్వాలిటీ ఊసైట్ ఆర్ అ డమ్మీ ఊసైట్? కొన్ని ఎంటీ ఊసైట్స్ కూడా రిలీజ్ అవుతాయండి, అంటే వీటికి ఫర్టిలైజ్ చేసే కెపాసిటీ కూడా ఉండదన్నమాట. సో ఇలా డమ్మీ ఊసైట్స్ రిలీజ్ అయినప్పుడు మనకు ప్రెగ్నెన్సీ రాదు. బట్ స్కాన్లో మనకి ఎగ్ కనిపిస్తుంది, రిలీజ్ అయినట్టు కనిపిస్తుంది. అది డమ్మీ ఊసైటా మరి మంచి ఊసైటా అనేది మాత్రం ఈ మన నార్మల్ స్కాన్స్లో మన కంటికి కనపడదండి. సో దట్ ఈస్ ద ఇన్నర్ డిఎన్ఏ. ఆ డిఎన్ఏ స్ట్రక్చరే డ్యామేజ్ అయినప్పుడు ఎగ్స్ ఇలాంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అది మనం కనుక్కోవడం చాలా కష్టం అనమాట. సో అలాగే 1 more రీజన్ వచ్చేసి ట్యూబల్ టెస్ట్ అన్నాం. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అయినా అవ్వట్లేదు. సో ట్యూబ్కి కావాల్సినవి 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అండి. ఒకటి 2 ట్యూబ్స్ ఓపెన్ ఉండడము, సెకండ్ ఆ ఓపెన్ ఉన్న ట్యూబ్ ఫంక్షన్ చేయాలన్నమాట. సో ట్యూబ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే అవుటర్ సైడ్ నుంచి ఎగ్ని లోపలికి పుష్ చేస్తుంది, అదే ఇన్నర్ సైడ్ నుంచి స్పర్మ్ పుష్ చేస్తుంది అనమాట. సో స్పర్మ్ని ఎగ్ని కలపాల్సిన పని చేసేది ట్యూబ్. సో ట్యూబ్లో మూమెంట్ ఉంటేనే ఆ స్పర్మ్ ఇటు నుంచి ఎగ్ ఇటు నుంచి రాగలుగుతాయి. సో ట్యూబ్ జస్ట్ ఓపెన్గా ఉండి ఏమి ఫంక్షన్ లేకుండా అలా బ్లంట్గా ట్యూబ్ ఉన్నప్పుడు స్పర్మ్ మూమెంట్ ఉండదు, ఎగ్ మూమెంట్ లోపలికి రెండింటిని కలపడం చాలా కష్టం అవుతుంది అనమాట. సో ఆ ట్యూబ్ లోపల ఉన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్ సిలియా అని అంటాం వాటిని. సో ఈ సిలియా వల్ల మూమెంట్ అవుతూ ఉంటుంది ఎగ్ స్పర్మ్ది. సిలియా డ్యామేజ్ అయిపోయినా కూడా మనకు ట్యూబ్ ఓపెనే కనిపిస్తుంది, కానీ ఎగ్ అండ్ స్పర్మ్ అనేవి కలవవు. సో ఇలాంటివి మరి ఎలా చేయాలి అనుకున్నప్పుడు మనం ఒక 2-3 సైకిల్స్ ఏమైనా ఐయుఐ అట్లా ట్రై చేసి ఇమీడియట్గా మనకి క్వాలిటీ ప్రాబ్లము, ఫంక్షన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఐదర్ ఐవీఎఫ్ కానీ దీంట్లో వీళ్ళకి సక్సెస్ చాలా బాగుంటుందండి. ఇవి ఫీమేల్స్లో రీజన్స్.
అలాగే మేల్స్లో స్పర్మ్ కౌంట్ అంతా బాగుంది, మోటిలిటీ మార్ఫాలజీ కూడా బాగుంది. బట్ ఆ స్పర్మ్కి ఎగ్ని ఫర్టిలైజ్ చేసే కెపాసిటీ ఉండదు. సో ఇవి ఏంటంటే స్పర్మ్ హెడ్ షార్ప్గా, ఆక్రోజోమ్ అనేది షార్ప్గా ఉండాలి టు పియర్స్ ఇన్ టు ద ఎగ్ లోపలికి పియర్స్ చేయడానికి ఉండాలన్నమాట. సో దాంట్లో మైటోకాండ్రియా ఎనర్జీ, చాలా ఎనర్జీ ఉండాలి స్పర్మ్లో. సో అది డ్రాప్ అయినా, మైటోకాండ్రియల్ ఫంక్షన్ సరిగా లేకపోయినా, స్పర్మ్లో డిఎన్ఏ కూడా డ్యామేజ్ అయిపోయినా, ఇలాంటి స్పర్మ్స్ ఎంత మొటైల్ ఉన్నా, కౌంట్ బాగా కనిపించినా కూడా ఎగ్ని ఫర్టిలైజ్ చేయలేవన్నమాట. సో వీటిని ఓన్లీ స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్ అని స్పెసిఫిక్గా ఉంటాయి, అవి చేస్తేనే మనకు అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ టెస్ట్ కాల్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. సో దీంట్లో కూడా మోర్ దెన్ 30% ఆఫ్ ద స్పర్మ్స్లో డిఎన్ఏ బాగా ఫ్రాగ్మెంటెడ్గా ఉంది అంటే ఈ స్పర్మ్స్, ఈ సెమెన్ శాంపిల్ అనేది అబ్నార్మల్ శాంపిల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో డే టు డే బేసిస్లో చేసే టెస్ట్లలో వీళ్ళకి అన్నీ నార్మల్గా, సో గ్రాస్లీ ఎవ్రీథింగ్ లుక్స్ నార్మల్ ఫర్ ద కపుల్, బట్ స్టిల్ దే వోంట్ కన్సీవ్. సో మరి వీళ్ళకి ట్రీట్మెంట్ ప్లాన్ ఎలా? కొన్ని స్టడీస్ చూసుకున్నట్టయితే ఇలా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో ఒక్కొక్కసారి సెమెన్ శాంపుల్ బాగా వాష్ చేసి ప్యూరిఫై చేసి వేసినట్టయితే ఆ స్పర్మ్స్ కొంచెం యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలా సెమెన్ శాంపుల్ వాష్ చేసి ఇన్సైడ్ ద యూట్రస్ వేసే ప్రాసెస్ని మనం ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, ఐయుఐ అని అంటాం. సో ఐయుఐ ప్రాసెస్లో కొంచెం వీళ్ళకి సక్సెస్ రేట్ బాగుంటుందండి. అండ్ ఇమ్మీడియట్ సైకిల్ అంటే 1 సైకిల్లో కన్సీవ్ అవ్వకపోయినా క్యూములేటివ్ సక్సెస్ అంటే ఒక 2-3 సైకిల్స్ కంటిన్యూస్ సిట్టింగ్స్లో 4 సైకిల్స్ దాకా చేయించుకుంటే వీళ్ళలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ 30-40% దాకా అవ్వచ్చండి. అండ్ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐవీఎఫ్. సో ఐవీఎఫ్ ఇస్ నథింగ్ బట్ టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటారు దీన్ని. ఎగ్ క్వాలిటీ మనం మైక్రోస్కోప్ కింద చెక్ చేస్తామన్నమాట. సో ఈ ఐవీఎఫ్లో యూజ్ చేసే మైక్రోస్కోప్ 100 times మోర్ మ్యాగ్నిఫికేషన్ ఇస్తుంది. సో క్లియర్గా ప్రతి ఒక్క ఎగ్ స్ట్రక్చర్, పోలార్ బాడీ ఎలా ఉంది అన్నీ కూడా మనం చెక్ చేస్తాం కాబట్టి ఇందులో క్వాలిటీ కూడా కొన్ని మంచి క్వాలిటీ సెలెక్ట్ చేసే అవకాశం మనకు ఉండొచ్చు. సో ఎగ్ని, ప్రాపర్ స్పర్మ్ని సెలెక్ట్ చేసి మనం బయటనే మైక్రోస్కోప్ కింద ఫర్టిలైజ్ చేస్తాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కొన్ని ఓవర్కమ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. ఐ హోప్ ఐ పుట్ సమ్ నాలెడ్జ్ ఇన్ టు యువర్ మైండ్స్. థ్యాంక్ యూ సో మచ్.